జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇంకా యుఎస్ కి సంబంధించి మనం ఎలక్షన్స్ లోకి వెళ్దాం. ఒకసారి బైడెన్ అండ్ ట్రంప్ మధ్య ఇంకా ఎలక్షన్ వాతావరణం కొంత బిల్డ్ అవుతున్నట్టు కనబడుతోంది. అయితే రెండు కీలకమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే తులసి గబార్డ్ ని రన్నింగ్ మేట్ గా ఆయన తీసుకునే అవకాశం ఉంది అనేది వస్తున్న విషయం. తులసి గబార్డ్ యాక్చువల్లీ ఇంతకుముందు డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉంది. నిజానికి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో ఆమె చాలా ఈ వోక్ కల్చర్ ని తూర్పారబట్టినటువంటి వ్యక్తి. మనం కూడా గ్లోబల్ రౌండప్ లో 2-3 సార్లు మాట్లాడాం కూడా. నిజానికి ఒక హిందూ అమెరికన్ ఆవిడ, ఒక రకంగా చెప్పాలంటే. సో హిందూని అని ప్రాక్టీసింగ్ హిందూ అని చెప్పేటువంటి వ్యక్తి ఆవిడ్ని రన్నింగ్ మేట్ గా తీసుకునే అవకాశం ఉంది అనే ఒక చర్చ నడుస్తోంది. గుడ్ థింగ్. వివేక్ రామస్వామిని పక్కన పెట్టి తులసి గబార్డ్ ని ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది ఒకటి. రెండో అంశం ఏంటంటే ట్రంప్ బైడెన్ కంటే తక్కువే ఫండ్ రైజ్ చేస్తున్నాడు. ఫండ్ రైజింగ్ గురించి ఆయన అప్పీల్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సేవ్ అమెరికా అనే ఒక దాంతో క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. సో ట్రంప్ దగ్గర డబ్బుల కొరత రావడం ఏంటి, ఫండ్స్ కొరత తక్కువ రావడం ఏంటి అనేది ఒక క్వశ్చన్. దాని గురించి కూడా వివరించండి. ఈ రెండు డెవలప్మెంట్స్ గురించి ఒకసారి చెప్తారా? మనకు తులసి గబార్డ్ ని ఆయన కన్సిడర్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి, కానీ ఇంకా కన్ఫర్మ్డ్ గా ఆయన చెప్పలేదు. ఒక విషయం మాత్రం కన్ఫర్మ్డ్ గా ఏం తెలిసిందంటే, ట్రంప్ వివేక్ రామస్వామిని కలిసి నిన్ను వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా నేను తీసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. అది మాత్రం స్పష్టత ఇచ్చారు ఆయన ట్రంప్. కానీ నిన్ను నా క్యాబినెట్ లో తీసుకునే దీంట్లో మాత్రం నేను తప్పకుండా తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. బహుశా వివేక్ రామస్వామికి యాంటీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారని మనకు తెలుస్తుంది. ఆ అంశంలో వివేక్ రామస్వామి చాలా క్లారిటీ ఉంది కాబట్టి వివేక్ రామస్వామిని ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి బహుశా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఆపే దిశగా అతన్ని పనిచేసే అతనికి అధికారం ఇచ్చే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. తులసి గబార్డ్ కి ఇవ్వచ్చు అనడానికి సూచనలు ఉన్నాయి ఈరోజు. కానీ చూద్దాం, బహుశా ఇప్పటికి, ఎందుకంటే ట్రంప్ ఆ మనసులో ఏముంటుందో ఎవరు చెప్పలేరు. ఆయన ఇప్పటికి రమారమి ఒక 20 క్యాండిడేట్స్ ని వైస్ ప్రెసిడెన్షియల్ రన్నింగ్ మేట్ గా కన్సిడర్ చేస్తున్నారు మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు తులసి గబార్డ్ ఉండొచ్చు, రేపు ఇంకెవరన్నా మారిపోవచ్చు, మనకు అందుకని ప్రెడిక్ట్ చేయలేము. కాకపోతే ఆయన గతసారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏం చేశారంటే, మనకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు అని చెప్పేసి ఆయన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లు అన్నింటిలో నుంచి ఆయన వైదొలిగారు. అవన్నీ వాళ్ళ అమ్మాయికి ఇవ్వడమో, లేదా అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్లకు ఇవ్వడమో, ఆ బోర్డుకి ఇవ్వడమో, షేర్ హోల్డర్స్కి ఇవ్వడమో, ఇటువంటి చేశారు. క్రమేపీ అన్ని బిజినెస్ నుంచి బయటకు తప్పుకున్నారు ప్రెసిడెంట్ అయ్యే ముందర. కాబట్టి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఈసారి అటువంటి పరిస్థితి లేదు. డొనేషన్లు కావాల్సి వచ్చేటువంటి పరిస్థితి. బిగ్ డోనర్స్ ఎవరున్నారు? బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఫార్మస్యూటికల్ సెక్టర్ కావచ్చు, మనకు ఐటీ సెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా డెమోక్రాట్ సపోర్టర్స్. కాబట్టి ఆయనకు అక్కడి నుంచి రావట్లేదు. సో ఇవి ఆయనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇవన్నీ కూడా. కాకపోతే ఆయన దగ్గర పైసలు లేవు అన్నటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఆయన కూడా చెప్పారు పైసలు ఛాలెంజ్ ఉంది అని. సో ఆయన ఇండ్లు అమ్మమని చెప్పి కొంత ఒత్తిడి ఆయన మీద వచ్చింది. మరలాగో అని చెప్పేసి ఆయన ఏదైతే ఉంటున్నారో, ఆయన ఉన్న ఇల్లు కరెంట్ ప్రాపర్టీని అమ్మేస్తే $మిలియన్స్ వస్తాయని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఆయన తిరస్కరించారు. నేను $500 మిలియన్ నా దగ్గర క్యాష్ ఉంది, నేను మేనేజ్ చేస్తాను, నేను ఎవరిని అడగనులే అని చెప్పి ఆయన లేటెస్ట్ స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం. ఏదేమైనా కానీ కూడా ఆయన మీద ఒత్తిడి ఉన్నది. ఆయనని ఏ పరిస్థితిలో కూడా మళ్ళీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోకుండా ఏం చేయాలి అన్న దిశగా ప్రభుత్వం, డెమోక్రాట్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. డీప్ స్టేట్ ఆఫ్ అమెరికా కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు, మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకు చాలా ఓవర్సీస్ అకౌంట్స్ ఉన్నాయి, ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. ఏదో చేసి నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఆయన క్యాంపెయిన్కి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో ఇది దానికి సంబంధించి. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, సిఎన్ఎన్లో ఒక డిబేట్ జరిగింది. ఆ సిఎన్ఎన్ డిబేట్లో ఒక సీనియర్ అనలిస్ట్ ఒక ఆవిడ ఏం చెప్పిందంటే, కీలకమైనటువంటి 2-3 స్వింగ్ స్టేట్స్ అంటారు. అంటే కొన్ని ఫర్ ఇన్స్టెన్స్ కాలిఫోర్నియా కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, వాషింగ్టన్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు డెమోక్రాట్కే వాళ్ళు ఓట్ చేస్తారు. అలాగే టెక్సస్ కావచ్చు, ఇటువంటి కొన్ని స్టేట్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా రిపబ్లికన్స్కే ఓట్ చేస్తాయి. ఈ రెండు కానటువంటివి ఒకసారి రిపబ్లికన్స్కి వేయచ్చు, ఇంకోసారి డెమోక్రాట్స్కి వేయచ్చు అన్నటువంటి స్టేట్స్ని స్వింగ్ స్టేట్స్ అంటారు. ఆ స్వింగ్ స్టేట్స్లో కీలకమైన 2-3 స్టేట్స్ ఈరోజు మనకు ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చాలా అంశాల్లో ట్రంప్కి బైడెన్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం 20% దాకా ఉంది అని చెప్తున్నారు. ఎస్పెషలీ ఇజ్రాయెల్కి సంబంధించిన అంశాల్లో, జ్యూస్కి సంబంధించిన విషయాల్లో, పాలస్తీనాకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు తప్పకుండా ట్రంప్ను సమర్థిస్తున్నారని తెలుస్తుంది. సో
సో ఈవిడ సీనియర్ అనలిస్ట్ ఏం చెప్పిందంటే ప్రపంచం తలకిందులుగా ఉంది అని చెప్తోంది. అంటే ట్రంప్ని ఎవరు సపోర్ట్ చేస్తారో, ట్రంప్ని ఎవరైనా ఎన్నుకుంటే ప్రపంచం తలకిందులుగా ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు. అంటే వాడి వాళ్ళ నిర్ణయం కదా. డెమోక్రసీలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. అంటే మనం ప్రజల యొక్క మ్యాండేట్ మనం తిరస్కరిస్తామా? వీళ్ళేం తెలియదు అనుకుంటాం మనం. సో ఈ భావజనం ఎక్కడి దాకా వెళ్తాం అంటే మోదీ గారిని ఎన్నుకున్నటువంటి ప్రజలు మూర్ఖులు, వాళ్ళు టోటాలిటేరియన్స్, ఎక్స్ట్రీమిస్ట్స్, హిందూ మెజారిటేరియన్స్. అదే మోదీ గారిని ఓడిస్తే అది నిజంగా డెమోక్రసీ. అంటే అటువంటిది అక్కడ కూడా జరుగుతున్నది. డెమోక్రసీ పరిభాష నేను చెప్పేది కరెక్టు, నువ్వు చేసేది తప్పు. అక్కడ కూడా అదే జరుగుతుంది ప్రస్తుతానికి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఆయన మీద ఉన్నటువంటి 80 పైబడి కేసులని ఏం చేస్తారో. ఈ కేసుల వల్ల ఆయన్ని ఎన్నికల్లో నిలబడకుండా ఆపుతారా, లేదా ఒకవేళ గెలిచినా ఆయన అరెస్ట్ చేసి ఆయన ప్రెసిడెంట్గా అవ్వకుండా ఆపుతారా? ఇటువంటివన్నీ కూడా డీప్ స్టేట్ ప్లాన్ చేస్తోంది. కాబట్టి చూద్దాం. మనం ఎనివే గ్లోబల్ రౌండప్లో ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడాను రాబోయే రోజుల్లో దీని గురించి మనం అబ్జర్వ్ చేసి కీన్గా అబ్జర్వ్ చేసి మన ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.